ప్రార్థన ఎందుకో తెలుసా? ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్ విచ్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్, ద మోస్ట్ వండర్ఫుల్ ట్రూత్ అబౌట్ ప్రేయర్. ప్రార్థన అనేది ఏంటంటే నీ కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కాదు. ప్రార్థన ఎందుకంటే దేవుని కోరికే నీ కోరికగా మార్చుకోవటానికి. ప్రార్థన ఎందుకంటే దేవుని హృదయాభిలాష మన హృదయాభిలాషగా మార్చుకోవటానికి. దేవుని మనసు ఏంటో గ్రహించటానికి ప్రార్థన. దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకోవటానికి ప్రార్థన. తెలుసుకొని దేవునితో ఏకీభవించడానికి ప్రార్థన. దేవునితో ఏకీభవించిన వీళ్ళిద్దరు కూడా ఒకరితోనొకరు ఏకీభవించి మోకరించి ప్రార్థన చేసి దేవుడు తన మనసులో అనుకున్న కార్యం భూమి మీద వెంటనే జరగడానికి వీళ్ళు పునాదులు వేయటానికి ప్రార్థన. ప్రేయర్ ఈజ్ మెంట్ టు ఫుల్ఫిల్ అండ్ ఇంప్లిమెంట్ గాడ్స్ విల్ ఆన్ ఎర్త్, నాట్ టు ఇంప్లిమెంట్ యువర్ విల్. అసలు మన చిత్తం ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. మనకు చిత్తం అంటూ ఉండడం ఏంటి? హౌ మీనింగ్లెస్ ఇట్ ఈస్. నీకో ప్రణాళిక ఉండడం ఏంటి? నేను అనుకున్నది జరగలేదు, నేను కోరుకున్నది నాకు దేవుడు ఇవ్వలేదు, నా ఉద్దేశం నెరవేరలేదు, నేను అనుకున్నది. నాకు అర్థమే కాదు ఈ భాష. ఏంటి అమ్మా నువ్వు నా కుమార్తె, నా కుమారుడా, నా తమ్ముడు, నా చెల్లెమ్మ, ఇప్పుడు ఇది అన్నావు మళ్ళీను నేను అనుకున్నది జరగలేదంటావా? అసలు ఎవడు అనుకోమన్నాడు నేను? అసలు నువ్వు అనుకోవడం ఏంటి? అసలు నువ్వు అనుకోవడం ఏంట్రా బుద్ధిహీనుడా? అనుకోవడానికి నీకు అంత లెవెల్ ఉందా? నిన్ను సృష్టించినవాడు, సకల బ్రహ్మాండంను సృష్టించినవాడు ఏదో ప్లాన్ కలిగి ఉన్నాడు. అది తెలుసుకోవాలనుకోలేదు నువ్వు? దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను సృష్టించాడో, దేవుడు ఏ ఉద్దేశంతో సకల ప్రాణికోటిని సృష్టించి నిర్మించి పోషిస్తూ పరిపాలిస్తున్నాడో, ఏ ఉద్దేశంతో ఈ భూగ్రహాన్ని చేశాడో, ఆయన ఉద్దేశం ఏంటి? అసలు నన్ను ఎందుకు చేశాడు? అది తెలుసుకోవాలని ఎప్పుడు నీకు అనిపించలా? ఎందుకన్నా చేయని, నాకెందుకు? నేనంటూ కొన్ని ఉన్నాను, నాకంటూ చిత్తం ఉన్నది, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, ఇవి నెరవేర్చాల్సిందే దేవుడు. ఇది వ్యతిరేక దిశలో ఆలోచన, అపసవ్య దిశలో ఆలోచన. నేనంటూ ఒకడిని ఉన్నాను కనుక, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి కనుక, తీర్చగలిగిన శక్తి దేవునిలో ఉంది కనుక నేను అడుగుతాను, దేవుడు చేయాల్సిందంతే. ఇది సాధారణ ప్రజానీకం యొక్క ఆలోచన ధోరణి. మళ్ళీ చెప్తా, నేనంటూ ఒకడిని ఉన్నాను, ఎందుకున్నాను, ఎలా ఉన్నానో అది నేను ఉన్నాక నాకంటూ ఒక మనస్సు ఉంది, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు. ఇంత బ్రహ్మాండాన్ని చేసిన వాడు నా కోరిక తీర్చలేడా? తీర్చకపోతే ఆయన దేవుడు మరి అంత చేతగానవుడు. నేనంటూ ఒకడిని ఉన్నాను, నాకంటూ స్వచిత్తం ఉంది, నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, అవి తీర్చగలిగే శక్తి దేవునికి ఉంది కనుక కమాన్ మోకరించి అడుగుతా, దేవా నువ్వు దిగి రావాలి, ఇది చేయాలి అంటే దేవునికి పని పురమాయించడానిక ప్రార్థన? దేవుడు ఏమేం చేయాలో నువ్వు చెప్పడానిక ప్రార్థన? తప్పు. నువ్వు కోరుకోవడం కాదు, దేవా మా అమ్మ కడుపులో, మా అమ్మ గర్భంలో నన్ను దినదినము ఒక ఎముక ప్రతి నరము, ప్రతి జీవకణము నిర్మించి తల్లి గర్భము నుండి భూమి మీద స్వతంత్ర వ్యక్తిగా నన్ను పుట్టించి జన్మింపజేసి నాలాంటి వాళ్ళను కోట్ల మందిని చేసి ఈ భూప్రపంచాన్ని సృష్టించావే, అప్పుడు నీ మనసులో ఏమున్నది నాయన? నన్ను మా తల్లి గర్భంలో నిర్మిస్తున్నప్పుడు నన్ను గూర్చి నీ మనసులో ఏమున్నది? అదేంటో ఇప్పుడు నెరవేర్చు.
నన్ను సృష్టించుటలో, నాలాంటి కోట్ల మంది మానవులు సృష్టించుటలో, ఇలాంటి మానవ కుటుంబం నివసించే భూగ్రహమును, భూలోకమును సృష్టించడంలో దేవునికి ఏ చిత్తం ఉన్నదో అది నాలో నెరవేరాలి. నువ్వు అనుకున్నది నెరవేరలేదు, నీకు బాధే, నేను ఒప్పుకుంటున్నా. అసలు నువ్వు అనుకోవడం ఏంట్రా అని దేవుడు బాధపడుతున్నాడు. అది ఆలోచించండి. నేను అడిగింది నాకు ఇయ్యలేదు, నేను కళ్ళలో కన్న జీవితం నాకు దక్కలేదు, నేను కోరుకున్నది నాకు రాలేదు, నేను ఆస్తులు సంపాదించాలనుకున్నా ఆస్తులు లేవు, నాకు డబ్బులు రాలేదు, నాకు పదవులు రాలేదు, ఇంకేదో కాలేదు, నా ఆశలు నెరవేరలేదు అని నువ్వు బాధపడుతున్నావు. అసలు నేను నెరవేర్చకూడని ఆశలు నీకెందుకున్నాయిరా అని దేవుడు బాధపడుతున్నాడు. నా ఆశలు నెరవేరలేదని నువ్వు బాధపడుతున్నావు. నేను దిగివచ్చి నెరవేర్చడానికి వీలు లేని, అవకాశము లేని పనికిమాలిన కోరికలు నీకు ఎందుకున్నాయి అసలు అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అంటావు చూడు. సింపుల్గా నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా చేశాడంటే, నిన్ను తీసుకెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు కూడా సేమ్ డిటో అలాగే చేస్తావు. నో డౌట్ అబౌట్ దట్. ఇఫ్ యు ఆర్ మేడ్ గాడ్, ఇఫ్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ గాడ్, దేవుని సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి కమాన్ రూల్ ద యూనివర్స్ అని నీకు అప్పగిస్తే సేమ్ డిటో దేవుడు చేసినట్టు నువ్వు చేస్తావు. ఎందుకంటే అక్కడ కూర్చున్నాక నీ ఇంట్రెస్ట్స్ వేరు. కాస్మిక్ ప్లాన్, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక, జగత్ ప్రణాళిక, ఈ రెండింటికి అనుగుణ్యంగా మనుషుల బ్రతుకులు నడవాలి. ఆ మనిషి కోసం విశ్వ ప్రణాళిక మారుస్తాడు దేవుడు. ఆ ఒక్క చిన్న మనిషి యొక్క ప్రయోజనాల కొరకు దేవుని మనసులో ఉండే ప్లాన్ అంతా మార్చేస్తాడా? అలా ఎంతమంది కొరకు ఎన్నిసార్లు మార్చాలి ప్రణాళిక? ఇంకా దేవుడు ఏదన్నా సాధించగలడా అసలు? ఎప్పుడైనా ఒక కొలిక్కి వస్తుందా ప్లాన్? లక్షల మంది, కోట్ల మంది పుట్టేసి ప్రతివాడు ఈ చేంజ్ ఈ అమెండ్మెంట్స్ చేయమంటా ఉంటే ఇంకా బ్రతుకంతా అమెండ్మెంట్కి సరిపోతుంది కోట్ల సంవత్సరాలు. అమెండ్మెంట్ లేదు, నువ్వు కోరుకోవడం లేదు, కోరిక తీరలేదని ఏడవడం లేదు, అన్నీ రద్దు చేసేయాలంతే. కుమారుడా నీకేమి కావాలేనో కోరుకోనుమని దేవుడు ఎందుకు అడుగుతాడు తెలుసా? నీ స్వచిత్తము చచ్చిందో లేదో చూడటానికి. నువ్వు ఇంత అమాయకుడు అంటే దేవుడు కోరుకోమన్నాడుగా, కోరుకుందాం, నాకు ఈ కారు కావాలి, ఈ బంగళా కావాలి, కోరు. ఫెయిల్ అయిపోయావు నువ్వు. నీకేమి కావాలో అడుగుని దేవుడు ఎందుకు అంటాడంటే, నీ నుండి ఒక జవాబు దేవుడు ఆశిస్తున్నాడు. అదేం జవాబు అంటే, నా కుమారుడా నీకేం కావాలో కోరుకోమని దేవుడు అన్నప్పుడు నీవు అనగలగాలి, దేవా నేను కోరుకోవడం ఏంటి, నాకేం కావాలో అడుగు అన్నావు కదా, నాకేం కావాలో చెప్తున్నాను. అసలు నేను లేకముందు, భూగ్రహము లేకముందు, విశ్వమే పుట్టకముందు, సమీపించరాని తేజస్సులు నీవు ఆలోచించినప్పుడు ఈ భూమి మీద నా ద్వారా ఏదేది జరిగించాలని ఒక ప్లాన్ నువ్వు గీసుకున్నావు. అది నేను నెరవేర్చగలిగినట్లు శక్తిని, కృపను, జ్ఞానమును, అవకాశము దయచేయి తండ్రి. ఏం కావాలో అడగమన్నావు. అసలు దేవునికి ఏం కావాలో అని నేను అడుగుతున్నా. ఏ పని జరగాలని దేవుడు కోరుకున్నాడని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పు తండ్రి, అసలు నీకేం కావాలి, నాలో నీకేం కావాలి, నా బ్రతుకుల్లో నీకేం కావాలి? నన్ను అడిగావు తండ్రి, నీకేం కావాలి? ఏం చెప్పను? విమానం కావాలి, టన్ను బంగారం కావాలి, ప్రధానమంత్రి పదవి కావాలి అని ఈ పిచ్చి ప్రార్థనలను చేయను. నేను భార్య కావాలి అడగాలి. కానీ ఆదాం అడిగితేనే ఇచ్చాడు దేవుడు భార్యను? అడిగితేనే ఇచ్చాడా? మీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు. అడగాలనిపిస్తాడు, ప్రభు చిత్తంలో ఉంటే ఇస్తాడు. నీకు ఇల్లు కావాలి,
మంచి ఆహారం, వస్త్రాలు కావాలి, కాస్తో కూస్తో కంఫర్టబుల్గా ఆదాయం, సంపాదన కావాలి, డబ్బు సంపాదన. మీకు ఎన్నో కావాలి. నీకేం కావాలి అంటే మనుషులందరికీ సృష్టికర్త, నిర్మాణకుడుగా మనుషులందరికీ ఆయన పెట్టిన అక్కరల అవసరాలు నీకు ఉంటాయి. మనిషివే కాబట్టి అందరికీ ఆహారం కావాలి, నీకు ఆహారం కావాలి. అందరికీ జీవితానికి తోడు కావాలి, నీకు కావాలి. అందరికీ నివాసం కావాలి, నీకు కావాలి. అందరికీ ఆరోగ్యం కావాలి, నీకు కావాలి. అందరికి కాస్త కూస్తో డబ్బు కావాలి, నీకు కావాలి. కామన్ ఇది అందరికీ కావాల్సింది నీకు కావాలి. నన్ను సృష్టించిన సృష్టికర్తవు నాకు ఏం కావాలో నీకు తెలీదా తండ్రి? నీ చిత్తంలో నాకు దయచేయమని అడగండి. అవునా, మరి ప్రార్థన చేయమన్నాను కదా, ఇంకేం ప్రార్థన చేయవను? చేస్తాను తండ్రి, ఎందుకు చేయను? అసలు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నా? ఈ భూగ్రహము మీద నా తరములో నేను జీవించిన ఈ కాలములో ఏ కార్యము జరగాలని నీవు అనుకున్నావు అది నా కళ్ళ ముందు జరిగించు, నా ద్వారా జరిగించు. నన్ను ఒక పనిముట్టుగా చేసి వాడుకో. నీ కోరిక తీరాలనేదే నా కోరిక. అది భక్తుడి ప్రార్థన. భక్తిహీనుడి ప్రార్థన ఏంటంటే నా కోరిక తీరాలి, లేకపోతే దేవుడిని నేను ఒప్పుకోను అంతే, దేవుణ్ణి నేను పూజించాను అంతే. నా కోరిక నెరవేరాలి, లేకపోతే దేవుడే కాదంతే. నా కోరిక నెరవేరాలి, లేకపోతే దేవుడు అన్యాయస్తుడైపోయాడని నేను ప్రకటిస్తాను అంతే. భక్తిహీనుడి ప్రార్థన. భక్త శ్రేష్ఠుడి ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, ఈ ప్రపంచము పట్ల, నా పట్ల నీ కోరిక ఏమిటో అది నెరవేరాలి అనేదే నా కోరిక, ఇంకేమీ లేదు తండ్రి. నా పట్ల దేవుని కోరిక నెరవేరాలని నేను కోరుకుంటే దేవుడు ఆమేన్ అన్నాడు అనుకోండి, ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఒక 100 ఆడి కార్లు, 1 కోటి బిల్డింగులు, భూమి మీద ఉన్న బంగారం మొత్తం నీ ఇంటి ముందు గుట్టగా పోసి నీకు అప్పగించేస్తే ఎంత మహిమకరంగా ఉంటుందో అంతకన్నా మహిమకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఐశ్వర్యమంతా నీ పాదాల దగ్గర పెడితే నీవెంత ధన్యుడివో అంతకన్నా 1,000,000 రెట్లు ధన్యుడు అయిపోతావు. దేవుని కోరిక నా యందు తీరునుగాక అనే ప్రార్థన నువ్వు చేయగలిగితే, ప్రార్థన ఆరంభమైంది ఎనోషు పుట్టినప్పుడు. ఆ ప్రార్థన నీ జీవితంలో కూడా కొనసాగాలి. ప్రవక్తలు ప్రార్థించారు, రక్షకుడు ప్రార్థించాడు. ఏంటి ఈ ప్రార్థన అంటే, దేవుడు కోరుకున్న విషయమును దేవునితో నేను ఏకీభవించి, నాలాగానే దేవునితో ఏకీభవించిన ఇంకో మనిషిని కూడా నేను తెచ్చుకొని, నేను అతడు కలిసి దేవుడు అనుకున్న ప్రణాళిక నెరవేరుట కొరకు పట్టుదలతో ప్రార్థన చేయడం. అటువంటి ప్రార్థన, దేవుని ప్రణాళికకు అనుగుణ్యమైన ప్రార్థన మనం చేయగలిగిన నాడు మనము సాధించలేని కార్యమే లేదు 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 లేదు. మనం సాధించలేనిదంటూ ఉండదు. ఎందుకు ఉండదంటే, అసలు ఏదైతే భవిష్యత్తులో జరగాలో అదే ఇప్పుడు మనం పూనుకున్నాం. ప్రియులారా, ప్రార్థన అనే ప్రక్రియ ద్వారా జరిగే అనేక అద్భుతాల్లో ఒకటి మన స్వచిత్తము చచ్చిపోవడం. ప్రార్థన ద్వారా జరిగే అనేక ఆశీర్వాదకరమైన అద్భుతాల్లో ఒకటి యువర్ ఇన్నర్ మ్యాన్, ద సెల్ఫిష్నెస్ ఇన్ యూ బీయింగ్ క్రూసిఫైడ్. నీ స్వచిత్తము చావడం కొరకు ప్రార్థన, నీ స్వచిత్తము నెరవేర్చు. Please like, subscribe and press the bell icon to get all the updates.